మహాత్మా గాంధీ 76వ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు భారతదేశం అంతా మరి వారికి నివాళులు అర్పిస్తున్నారు. ఆ నివాళులు అర్పించే విషయంలో మరి అనేక మంది కాంగ్రెస్ శ్రేణులు మనతో పాటు ఉన్నారు. ఎందుకనంటే ఆనాడు స్వతంత్ర పోరాట యోధులలో మరి ప్రముఖుడైన ఈ యొక్క ఎవరైతే మహాత్మా గాంధీ ఉన్నారో ఆ మహాత్మా గాంధీ గారి యొక్క మరి వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా మరి నివాళులు అర్పించడం జరిగింది. ఆ నివాళులు అర్పించిన వారి విషయంలో మరి వారిలో మరి చాలామంది మనతో పాటు ఉన్నారు. అందులో మరి సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు ఎవరైతే ఉన్నారో అబిదా గారు మనతో పాటు ఉన్నారో ఆమెతో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ప్రత్యేకంగా మరి మహాత్మా గాంధీ గారి యొక్క 76వ వర్ధంతిని పురస్కరించుకొని మీరందరూ నివాళులు అర్పిస్తున్నారు. మరలా కాంగ్రెస్కి పూర్వ వైభవం వచ్చినట్టు కనబడుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ముఖ్యంగా ఈరోజు చాలా బాధాకరమైన రోజు అండి. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు అప్పట్లో ఈయన మత కల్లోలాలకి అయిన వాళ్ళందరినీ వెళ్ళి చూడటానికి వెళ్ళి పరామర్శించి వాళ్ళని హక్కున చేర్చుకున్నారు. దాన్ని ఏదో ఏంటంటే అన్ని మతాలు అన్ని కులాలు ఒక్కటే అనే భావంతోనే ఎప్పుడు జాతిపిత మన మహాత్మా గాంధీ మన దేశం స్వాతంత్రం కోసం కృషించి అందరి యొక్క దీంతో మనం సాధించాం. కానీ బాధాకరం ఏంటంటే గాడ్సే అన్న అతను ఆర్ఎస్ఎస్ అతను ఆ రోజే అతని కాళ్ళు మొక్కుతున్నట్టుగా నటించి ఆయన్ని హత్య చేశాడు. ఎక్కడ పడితే అక్కడ గుళ్ళతో ఏమో తుపాకీతో పేల్చి చంపేశారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ పార్టీని బ్యాన్ కూడా చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే బ్యాన్ని పర్మనెంట్గా పెట్టకుండా మళ్ళీ వాళ్ళు ఏదో సత్ప్రవర్తనతో ఉన్నారు అన్నట్లుగా వాళ్ళ యొక్క బ్యాన్ని తీసేసిన తర్వాత ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాడలేదో ఈ రోజు వాళ్ళు పరిపాలిస్తున్నారు. దానివల్ల ప్రజలు ఎంత కష్టపడుతున్నారు అన్నది ప్రజలందరికీ తెలిసిందే, నగ్న సత్యం. అది అందరం చాలా కష్టాల్లో ఉన్నాము. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ప్రజలు ఏం కోల్పోయారన్నది అందరికీ తెలుసు. కానీ నిజమే, విభజన తర్వాత మేమైతే చాలా నష్టపోయాము. ఎందుకంటే మనలో ఉన్న అన్నదమ్ములు విడిపోయామన్న ఒక బాధతో అందరూ దూరం అయ్యారు. కానీ మళ్ళీ మాకేంటంటే ఒక కొత్త ప్రాణం వచ్చినట్టు మళ్ళీ మాకు మంచి ఇది వచ్చింది. ఎందుకంటే విడిపోయిన తర్వాత కాడి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కార్యకర్తలు ఎవరైతే సెకండ్ గ్రేడ్ లీడర్స్ అందరూ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. స్వార్థపరులు ఎవరైతే వాళ్ళే వెళ్ళిపోయారు. సో కాంగ్రెస్ పార్టీ అయితే ఎక్కడ చెక్కు చెదరలేదు. అదే క్యాడర్తో ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా శుభవార్త ఏంటంటే మన దివంగత స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె బిడ్డ అయిన షర్మిలమ్మ గారు కాంగ్రెస్ యొక్క ప్రాతినిధ్యం తెలుసుకుని ఎంత పొరపాటు చేశారు, వాళ్ళ అన్న ఎంత పొరపాటు చేశాడు అన్నది తెలుసుకుని కాంగ్రెస్ పార్టీకి తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చారు. వాళ్ళ నాన్నగారు ఉండే కాంగ్రెస్ పార్టీ గూటికి రావడం అన్నది మాకు అది శుభమే. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యంగా ముఖ్యమంత్రి చేసింది ఎవరంటే సోనియమ్మ, అలాగే గులాం నబీ ఆజాద్ గారు. వాళ్ళ ఎందుకంటే ఆ రోజుల్లో పాదయాత్ర చేసి కష్టపడి వాళ్ళకి దాని ప్రతిఫలంగా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెట్టారు. అలాగే మేము స్వర్ణపాలన కూడా చేశాము. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ ఉండేది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండడం వల్ల అన్ని పథకాలు కూడా మేము చాలా బాగా నడిపాము ఆ రోజులో. మీకు అందరికీ తెలుసు. ఆ తర్వాత ఏం జరిగింది పరిణామాలు అందరికీ తెలిసిన తర్వాత కాంగ్రెస్ కోల్పోయింది. కానీ ఈరోజు మళ్ళీ అందరూ తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా మీరు చూడొచ్చు పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఏం జరిగింది మీకు అంతా తెలుసు. మత కల్లోలానని అదని కంపెనీలని వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు కాంగ్రెస్కి బ్రహ్మరథం పట్టారు. అదే హవా ఏంటంటే తెలంగాణకు వచ్చింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. అదే హవా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. అండ్ షర్మిలమ్మ గారు కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు యొక్క ఆశయం, ఇందిరాగాంధీ యొక్క మన్మోహన్ సింగ్ గారి యొక్క పరిపాలన, సోనియా గాంధీ గారి పరిపాలన రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే నడిపారో అలా ఈమె ముఖ్యమంత్రి అయ్యి అదే నడపడం కోసం ఈరోజేమో పిసిసి రథసారథిగా వచ్చారు. మాకైతే నమ్మకం ఉంది. కాంగ్రెస్ మొత్తంగా ఏంటంటే మళ్ళీ ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ గెలుస్తోంది. అలాగే ఇక్కడేమో మంచి సుస్థిర పాలన చేస్తుందని తెలుపుతున్నాయి. ఎందుకంటే మా పథకాలు చాలా మంచిగా ఉన్నాయండి మహిళల కోసం ముఖ్యంగా. అంటే ఆనాడు గాంధీ గారు ఏదైతే స్వతంత్ర పోరాటం కోసం అంటే భారతదేశంలో స్వతంత్ర తేడానికి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మరి తన ప్రాణాలకి అంటే
అంటే తన ప్రాణాలను ఒగ్గారు ఆయన, అంటే తన ప్రాణాలు అర్పించారని చెప్పాలి. ఆ త్యాగం చేశారు. ఆ కుటుంబంలో నుంచే మరి నెహ్రూ గారు అయితేనేమి, ఇందిరాగాంధీ గారు అయితే, రాజీవ్ గాంధీ గారు అయితేనేమి, వీళ్ళందరూ మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి ఒక ఉన్నతమైన సుస్థిరమైన పరిపాలన ఇచ్చారు. మరి ఈ రోజు పరిపాలన ఇచ్చిన వారు ఆటోమేటిక్గా మరి ఏదైతే మరి తెలంగాణ ఏర్పడిందో ఆ సమయంలో మళ్ళీ కాంగ్రెస్ని ప్రజల పక్కన పెట్టారు. మళ్ళీ అదే ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ని కోరుకుంటారంటారా? అవునండి, ఖచ్చితంగా అండి. దానికి ఏంటంటే మీకు సాక్ష్యం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ప్రజలు కూడా ఏంటంటే అర్థం చేసుకుంటున్నారు. ఏంటంటే ఇక ఇద్దరు అన్నదమ్ములు విడిపోతారండి. విడిపోయిన తర్వాత కంప్లీట్గా బంధాలనేవి తెగిపోవు కదా. అది కొన్ని కారణాల వల్ల విడిపోవచ్చు, మళ్ళీ కలిసిపోతారు. అలాగే ఏంటంటే విడిపోవడం వల్ల మనకు లాభం ఏంటన్నది ప్రజల్లో మేము కాంగ్రెస్ వాళ్ళని తెలపలేకపోయాము. ముఖ్యంగా మనకు ఒక ఎస్టీ యూనివర్సిటీ వస్తుంది, ఒక ఐఐటి వస్తుంది. విశాఖపట్నంకి ఏంటంటే ప్రత్యేకంగా విశాఖపట్నంతో కూడిన డివిజన్ ఇస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఈరోజు అమ్మేస్తున్నారు. అంటే ఈ జగన్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఉండగా కూడా దాన్ని మళ్ళీ ఆపలేకపోయింది. ఇప్పుడు జగన్ కూడా ఆపలేకపోయాడు, బీజేపీ అమ్మేసుకున్నారు. అదే కాంగ్రెస్ ఉండగా మీకు తెలిసి ఎప్పుడు అమ్మలేదు. ఇంకా ఏంటంటే మన డెవలప్మెంట్ కోసం మీకు తెలుసు దానికి 2000 కోట్లు ఎంతో అప్పుడు కూడా శాంక్షన్ చేశారు మన్మోహన్ సింగ్ గారు. అందుకే ఏంటంటే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. విడిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుంది, ట్యాక్సులు ఉండవు, అండ్ మనకి యూనివర్సిటీలు వస్తాయి, ఐఐటీలు వస్తాయి, ముఖ్యంగా ఐటీ ఇక్కడ ఇండస్ట్రీ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే విడిపోవడం వల్లే, లేకపోతే అన్ని హైదరాబాద్కి వెళ్ళిపోయేవి. మన పిల్లలు ఇప్పుడు చూడండి 180 మంది పిల్లలు హైదరాబాద్లోనే పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు దూరంగా ఉండి పాపం సంక్రాంతి వస్తే అష్ట కష్టాలు పడి 10,000 టికెట్ ఉన్నా కూడా మన ఆంధ్రాలో వచ్చి పడిపోతున్నారు. అదే మనకి ఇక్కడ ఐటీలు ఉంటే, ఐటీ కంపెనీలు ఉంటే, మనకి ఇండస్ట్రీలు ఉంటే మన పిల్లలు అక్కడికి వెళ్ళరు కదా. సో విడిపోవడం వల్ల ఒక లాభం ఏంటంటే మనం డెవలప్ అవుతాం, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. సో ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఈసారి కాంగ్రెస్కే బ్రహ్మరథం పడతారు. రైట్ అండి. మరి ఆనాడు ఎవరైతే మరి నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఆయన బరిలోకి దిగినప్పుడు కాంగ్రెస్ కు ఓటేస్తే 2G స్కామ్ కు, అంటే 2G స్కామ్ కు, బొగ్గు స్కామ్ కు ఓటేసినట్టు అని చెప్పి ఆయన పదవిలోకి వచ్చారు. మరి 2 కోట్ల దగ్గర పైచీలకు ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి అది దిక్కు దివాన్ లేకుండా పోయింది. దాన్ని ఎలా చూడొచ్చు? ముఖ్యంగా ఏంటి 2G స్కామ్ అన్నారు, ఏమైందంటే అది విఫలమైంది కదా. అలాగే బోఫర్ కేసు అన్నారు, బోఫర్ కేసులో కూడా జడ్జిమెంట్ ఏమొచ్చింది, ఏమి కాంగ్రెస్ ఇన్వాల్వ్మెంట్ లేదనే వచ్చింది కదా. ఈ స్కామ్లు అన్నది ఏంటంటే వీళ్ళు కావాలని ఎలక్షన్ టైంలో తీసుకొని వస్తారు. అలాగే 2 కోట్ల ఉద్యోగంతో పాటు 15 లక్షలు ఒక్కొక్కరికి వేస్తున్నారు. వేశారా? వీళ్ళు ఏంటంటే మాయ మాటలు చెప్తారు. ప్రజలు మాయ మాటల్లో పడిపోయి అందరూ ఏంటంటే కొద్దిగా ఎవరైనా అంతే కదా, ఏదైనా ఇస్తారంటే ఆశతో కొద్దిగా భ్రమపడతారు. 15 లక్షలు వచ్చేస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అనుకున్నారు. మీకు తెలుసు డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు పకోడీలు అమ్ముకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే మీరు రైల్వే కాలనీలో చూడొచ్చు, బీటెక్ పానీపూరి వాలా అని ఉంటుంది. ఇప్పటికీ మీరు గూగుల్లో చూస్తే తెలుస్తుంది. అంటే ఏంటి, బీటెక్ చదువుకున్నవాడు పానీపూరి వాలా షాపు నడుపుకుంటున్నాడు. అది ఎవరు? మోడీ ప్రభుత్వం యొక్క 2 కోట్ల జాబుల యొక్క ఏంటంటే ప్రతిఫలమే కదా. సో ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఇదివరకు కూడా ఉద్యోగాలు ఇచ్చింది, ఇప్పుడు కూడా ఉద్యోగాలు ఇస్తారు. అంటే ఒక మాట తెలంగాణలో ఆ రోజు వినబడింది, అంటే తెలంగాణ ఇచ్చేది కాంగ్రెసే, దాన్ని నిలబెట్టేది కాంగ్రెసే, మళ్ళీ కాంగ్రెసే బరిలోకి వస్తుందని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడారు, మరి సీనియర్ నాయకులు ఎవరైతే మరి కాంగ్రెస్ వాదులు ఉన్నారో మాట్లాడారో దాన్ని ఈ రోజు ఆచరణలో పెట్టారని చెప్పాలి. ఈరోజు ఆ ప్రతిఫలంగా ఈరోజు ముఖ్యమంత్రిగా మనకు కనబడుతున్నాడు ఆయన. అంటే దీన్ని రానున్న దినాల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే ఆ యొక్క వెలుగులు చూడొచ్చట. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో మాట నిలబెట్టుకుంటుందండి, అంతే. ఇప్పుడు తెలంగాణ ఇస్తాను అని చెప్పారు, నష్టం అవుతుందని తెలుసు, కానీ మాట తప్పకూడదు కాంగ్రెస్. అలాగే తెలంగాణకి ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి గారు కష్టపడ్డారు. అక్కడ 10 సంవత్సరాలు పడుకున్న పార్టీని ఆయన అంటే ఆయన ఒక్కరిదే గెలుపు కాదు, సీనియర్లు అందరూ సహకరించడం వల్ల ఆయన గెలిపించారు. గెలిపించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఇచ్చారు. అలాగే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ 2 పథకాలు అయితే స్టార్ట్ అయిపోయి, మహిళలకు బస్సు ఉచితం స్టార్ట్ అయిపోయింది కదా. అలాగే ఇప్పుడు 10 రోజుల్లో స్కూటీలు ఇస్తున్నారు. అలాగే రైతు బంధు ప్రకారం 2 లక్షలు ఇప్పుడు వేయడానికి కూడా అంతా తీసుకున్నారు. అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీని అక్కడ క్లోజ్ చేసేసారు ఎవరు, టీఆర్ఎస్ వాళ్ళు. దాన్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేయడానికి ఒక కమిటీ కూడా వేశారు. అంటే ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అక్షరాల దాన్ని పాటించి దాన్ని ఏమో నిరూపిస్తున్నారు, దాన్ని ఏమో కంప్లీట్ అయ్యేలా చూస్తున్నారు అక్కడ. అలాగే ఇక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అయినా సరే ఏవైతే మేము ఆ వాగ్దానాలు చేస్తామో ఆ వాగ్దానాలని తూచా తప్పకుండా పాటిస్తాం. ఆ రోజు రాజశేఖర్ గారి కుమార్తె ఎవరైతే ఉన్నారో సోనియా, ఎవరైతే శర్మిలమ్మ ఉన్నారో, ఆ రోజు జగన్ గారు జైల్లోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆవిడే నిలబడి పాదయాత్ర చేసి మళ్ళీ అంటే వైఎస్ఆర్సీపీని నిలబెట్టింది. అంటే ఈ రోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అంటే అదే స్థాయిలో పనిచేస్తారని నమ్మకం ఉంది.
తప్పకుండా అండి. అప్పట్లో ఆవిడకి కూడా ఏంటంటే ఒక అభిప్రాయ భేదాల వలన ఆవిడ తప్పుగా అనుకున్నారు. అది ఆవిడ స్వయంగా టీవీలో కూడా విశ్లేషణ ఇచ్చారు. నేను తప్పుగా అనుకున్నాను, కాంగ్రెస్ పార్టీ అందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి. ఎందుకంటే జనరల్ గా ఏదైనా స్కామ్లు వచ్చినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఎవరితో జనరల్ గా పెట్టేస్తారు, అది ఆటోమేటిక్. అది ఆ తర్వాత ఏంటంటే అది నిజ నిర్ధారణ తర్వాత వాళ్ళకి క్లీన్ చిట్ వస్తారన్నది తెలిసిందే. ఆమె ఆ రోజుల్లో పాదయాత్ర చేయడం వల్ల జగన్ గెలిచారు. సో అదే పాదయాత్ర ఇప్పుడు బస్సు యాత్ర మన షర్మిలమ్మ గారు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కదా. సో అంతకంటే ఘనంగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మేము అసలైన కాంగ్రెస్ వాళ్ళం, కాంగ్రెస్ పార్టీతో ఉన్నాము. అసలైన రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కూడా మాతో ఉంది కనుక అదే స్ఫూర్తితో మేము పాదయాత్రలు చేసి తప్పకుండా కాంగ్రెస్ ని ఆవిడ గెలిపిస్తారు. అందులో ఏ డౌట్ లేదు. అంటే ఒక పక్క సొంత అన్నదమ్ముడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మరి అటువంటి వారికి గట్టి పోటీ ఇస్తారన్న నమ్మకం మీకుందా? తప్పకుండా అండి. అన్నదమ్ముడు అంటే ఏమైపోతుంది, ఆయన ఆవిడకి ఏం చేశారన్నది ఆవిడ అందరిలో నేను అది చెప్పదలుచుకోలేదు. అది ఫ్యామిలీ విషయాల్లో మనం వెళ్ళకూడదు. కాకపోతే ఆవిడ పబ్లిక్ గానే ఆవిడతో ఏం అన్యాయం జరిగింది, జగన్ గారు అన్న ఏం చేశాడు అన్నది ఆవిడ స్వయంగా అందరికీ టీవీ ముందే చెప్తోంది కనుక అది మనం చెప్పే అవసరం లేదు. అయితే ఏంటంటే అక్కడ అతను అన్న, తమ్ముడా, మావ అన్నది కాదు, అక్కడ ప్రత్యర్థి అంతే. అతను ఒక వైఎస్ఆర్ పార్టీకి చెందినవాడు అంతే. మేము కాంగ్రెస్ పార్టీ వైజంగా అతను ఏ పార్టీ ఆ పార్టీని ఓడిపించాలన్న దృక్పథంతోనే చూస్తాం, కానీ తండ్రా తల్లా అన్న చూడము. ఎందుకంటే అలా చూసుకుంటే మీకు వసుంధర రాజే వాళ్ళు వాళ్ళ మేనల్లుడు నిలబడ్డాడు, అలా ఎన్నో ఉన్నాయి కదా. సో పార్టీ అలాగే మేనకా గాంధీ గారు బీజేపీ నుంచి నిలబడతారు, మీకు తెలుసు. సోనియా గాంధీ వాళ్ళందరూ ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీయే. అలాగా అన్నదమ్ములు వేరే వేరే పార్టీలు అనడం రాజకీయంలో అది సహజమే. అంటే రేపు రాబోతున్న ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా విజయకేతనం ఎగరబోతుంది అంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు వచ్చి ఏప్రిల్ 16 ఎలక్షన్ అయిన వెంటనే మా కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుంది. మన కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది, ఇక్కడ వస్తుంది, కేంద్రంలో కూడా ఇండియా కూటమి వస్తుంది. అందులో ఏమీ సందేహం లేదు. ఇప్పటికే సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆల్రెడీ మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి మళ్ళీ పరిగెట్టుకుని వస్తున్నారు. అంటే లోపల ఉండిపోయిన వారు కూడా, అంటే ఇంట్లో ఉండిపోయిన వారు కూడా, అంటే నోటర్లకు ఉండిపోయిన వారు కూడా మళ్ళీ ఇప్పుడు బరిలోకి వస్తున్నారు. అందులో అంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఒకప్పుడు ఎల్ల ప్రోగ్రామ్ గారు అయితే మరి చాలా మంది మరి సీనియర్ నాయకులు ఉన్నారు. మరి చనిపోయిన మన హరి గారు కూడా ఆయన ఉంటే ఆయన కూడా వచ్చి ఉండేవారు. అంటే రాబోతున్న దినాల్లో ఒకవేళ అబిదా గారికి ఏమైనా ప్రత్యేకమైన పాత్ర కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుందా? తప్పకుండా అండి. ఎందుకంటే నేను అందరికంటే సీనియర్ నాయకురాలు నేను. అలాగే ముస్లింగా, మహిళగా ఎన్ఎస్యుఐ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అలాగే ఎడ్యుకేటెడ్, అందరికంటే ఎడ్యుకేషన్లో కూడా ఎక్కువ ఉన్నాను. సేవ కాంగ్రెస్ పార్టీకి నేను వదలకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సేవ చేస్తూనే ఉన్నాను. నా యొక్క సేవకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాకు ఎమ్మెల్యేగా నిలబడడానికి నాకు ఒక అవకాశం ఇస్తుందని ఇస్తే నాకు తప్పకుండా నేను గెలుస్తాను. ఎందుకంటే నేను ప్రతి చోట నేను సోషల్ వర్క్ అనేది చాలా చేశాను. మొత్తం కాదు, నేను విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం చుట్టుపక్కల అన్ని జిల్లాలకి చేస్తున్నాను. అలాగే రీసెంట్ గా నాకేంటంటే ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ తరపు నుంచి నిజామాబాద్ లోక్సభ అబ్జర్వర్ గా కూడా వెళ్ళాను. ఆ అనుభవం కూడా నాతో ఉంది. సో నాకు తప్పకుండా సీట్ ఇస్తారని, నేను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి గెలుస్తానని నాకు నమ్మకం ఉందండి. ఇటు చంద్రబాబు నాయుడు గారి పార్టీకి, అటు మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి, అటుపక్క మరి ఏదైతే మరి బీజేపీ పార్టీ ఉంది, ఇవన్నిటికి ఒకే ఒక నిర్వచనం చెప్పండి. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. బీజేపీకి కొమ్ము కాసి వాళ్ళు ఎవరంటే ముందు చంద్రబాబు నాయుడు కాశారు. ఓకే, మీకు తెలుసు, ఓట్లు వేశారు వాళ్ళు పార్లమెంట్లో వెళ్ళి. అలాగే జగన్ గారు కాశారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఆయన సీట్లు లేకపోయినా ఎంతసేపు ఆయన చుట్టూనే ప్రదక్షిణ చేస్తున్నారు. ఆయనే దేవుళ్ళలాగా మోడీని దేవుడిని చేసుకుని ప్రదక్షిణ చేసి ఆయన నుంచోమంటే నుంచుంటున్నారు, కూర్చోమంటే కూర్చుంటున్నారు. ఇది అందరికీ తెలిసిందే. సో ప్రజలకు కూడా తెలుసు బీజేపీ ఎంత నష్టం చేసింది ఆంధ్రప్రదేశ్కి అన్నది తెలుసు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విశాఖపట్నం డివిజన్గా రైల్వే జోన్ ఇవ్వలేదు, స్టీల్ ప్లాంట్ అమ్మేసింది, ఆంధ్రాకి నష్టం చేసింది. వాళ్ళతో వీళ్ళు కుమ్మక్కై ఉన్నారు కనుక ప్రజలు కూడా వాళ్ళకి సహకారం చేయరు. ఈ కుమ్మక్క ఈ బీజేపీ యొక్క తొత్తులకైతే మేమైతే నిలబడి నిజాన్ని ప్రజల్లో తీసుకుని వచ్చి మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. రానున్న దినాల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్ని సీట్లు నిలబడిపోతుంది ఆంధ్రప్రదేశ్? మొత్తం 175 సీట్లు ఉన్నాయి కదండి. మొత్తం 175 సీట్లు నిలబడతారు. అలాగే ఎంపీలు కూడా మొత్తం 25 నిలబడతారు. తప్పకుండా మేము 5 నుంచి, అంటే నేను చెప్పకూడదు, 5 నుంచి 10 అయితే ఎంపీలు వస్తామని మేము అనుకుంటున్నాము. 100% గా ఇంకా ఎక్కువ కూడా రావచ్చు.
ఎమ్మెల్యేలు అయితే ఇంకా మేము చెప్పలేము, అది పెద్దవాళ్ళే చెప్పగలరు. రైట్ అండి. అంటే ఇప్పుడు పోటాపోటీ ప్రపంచం ఏదైతే ఉందో ఇప్పుడు వైసీపీ మీకు గట్టి పోటీ ఇస్తుంది. అంటే మీ యొక్క మీని చూసిన పార్టీ మరి రేపు పొద్దున దాన్ని ఎలాగ ఎదుర్కోపోతున్నారు, ఆ ఎదుర్కొనే స్థాయి ఏ స్థాయిలో ఉండబోతుంది? నాకు తెలిసి వైసీపీ నుంచి ఇంకా మిగతా వాళ్ళు కూడా షర్మిలమ్మ మా ఉన్న ఈ కాంగ్రెస్ లోకే వచ్చేస్తారండి. ఎందుకంటే మీరు చూశారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వచ్చేస్తున్నారు. అలాగే మొన్నటికి మన కొయ్య ప్రసాద్ రెడ్డి గారు కూడా వచ్చేసారు, ఇంకా రఘురామరావు గారు కూడా వచ్చేసారు. అలా లైన్ అయితే వచ్చేస్తుంది. సో మాకు భయం లేదండి, ఎందుకంటే మేము పోటీ పడుతున్నది మా నుంచి వేరైపోయిన వాళ్ళు వీక్ పాక్. మేము కాంగ్రెస్ లేనప్పుడు మేము ఉన్నాం కనుక మేము స్ట్రాంగ్ వాళ్ళం, మేము ఈజీగా వాళ్ళని తట్టుకోగలం, ఈజీగా వాళ్ళని ఓడించగలం. రైట్ రైట్. మరి పరిస్థితి అయితే ఇది. ఎందుకనంటే అభ్యుదయ్ గారు అయితే చాలా క్లారిటీగా మరి మాట్లాడారని చెప్పాలి. ఎందుకంటే రానున్న దినాల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక విజయ దుందుబి మోగిస్తుందని చెప్పాలి. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మరి నాయకులు సీనియర్ నాయకులు ఉన్నారో వారు మరలా తిరిగి మరి మా పార్టీలోకి రాబోతున్నారు. షర్మిలమ్మ గారు రాక కూడా మరి ఏదైతే మరి విజయకేతనం వేయబోతుందో ఆ విజయకేతనం ఎగరేసి తీరుతామని వారు తెలియజేస్తున్నారు. 2024లో 75కి 175 సీట్లు కూడా మేమే గెలుస్తామని మరి పోటాపోటీగా వారు తెలియజేస్తారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.